నమస్కారం. నేను గుంగళ్ళ రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక ఫోర్త్ పిల్లర్. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటే ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ ఉన్నటువంటి మీడియా రంగం పైన ఎప్పటికప్పుడు కూడా వాస్తవాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి విషయాలు కావచ్చు, అనేక విషయాలు కూడా మీడియా చాలా ప్రముఖంగా బయటికి తీసుకొచ్చి ఎనలేని పాత్ర ఉంటుంది. దేశంలో, రాష్ట్రంలో అనేక చీకటి కుంభకోణాలను బయటికి తీయడమే కాకుండా, అనేక అవినీతి కార్యకలాపాలను బయటికి తీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఫోర్త్ పిల్లర్ గా నిలబడి పనిచేస్తున్నటువంటి మీడియా రంగంలో ఉన్నటువంటి విలేకరులకు అందరూ కూడా గౌరవించాల్సింది పోయి, ఒకవేళ అవసరమైతే వాళ్ళు సరైన సమాచారం లేకపోతే కూడా అదే ప్రజాస్వామ్యంగా అదే పత్రికా విలేకరికి ఫోన్ చేసి వివరణ కూడా ఇవ్వచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఒక 3-4 రోజుల క్రితం ఒక ప్రముఖ పత్రికా విలేకరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా పైన వార్త రాస్తే, రాసినది తప్పుంటే వివరణ ఇవ్వాలి. ఒకవేళ మీరు రాసింది తప్పు, ఇది వాస్తవము, మేము అన్నింటినీ పర్మిషన్స్ తో రాస్తున్నాము అని చెప్పేసి, అయితే అయ్యా నేను ఈ వార్త రాసినాను, ఇది ఈ రోజు మా వార్త కూడా రాయండి నా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా చూపించి కూడా ఇవ్వాలి. అట్లాంటిది పోయి నీ ఇల్లు ఎక్కడా అని చెప్పేసి నేరుగా వాళ్ళకి ఫోన్ చేసి ఏదైతే బెదిరింపు చర్యలకు పాల్గొన్నాడో, ఇసుక మాఫియా ఎవరైతే చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి పైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటిదాకా బెదిరింపులకు పాల్పడినటువంటి నేత, ఎవరైతే బెదిరింపులకు పాల్పడి ఈ ఇసుక మాఫియా నడుపుతున్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారిక పార్టీకి చెందినటువంటి నేత ప్రధాన అనుచరుడికి బంధువర్గం కావడం, దీనికి సంబంధించినటువంటి కమిషన్లు కూడా పోతూ ఉండడం మొదటి నుంచి నడిగడ్డ హక్కుల పోరాట సమితి చెప్తూనే ఉన్నది. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియాకు, మట్టి మాఫియాకు పేరెనికగన్నది. గద్వాల్ అంటే పట్టు చీరలకు ప్రసిద్ధి, గద్వాల్ అంటే విద్వత్ గద్వాలగా ప్రసిద్ధి, గద్వాల్ అంటే ఒక జూరాల ప్రాజెక్టుకు ప్రసిద్ధి, రెండు వైపులా కృష్ణా తుంగభద్ర నది ప్రాంతంలో ప్రసిద్ధి. ఇవన్నీ పోయి గద్వాల్ అంటే ఇప్పుడు ఇసుక మాఫియా, మట్టి మాఫియా అనేటట్లు ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పత్రికనే కాదు, అనేక వార్తాపత్రికల లోపల అనేక కథనాలుగా పుంకాలుగా వస్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే, సదరు విలేకరుని బెదిరించడం అనేది నడిగడ్డ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం అనేది కూడా ఇది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాము. వెంటనే పోలీసు అధికారులు ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొక సంఘటనలోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. జిల్లా లోపల, జోగులాంబ గద్వాల జిల్లా లోపల ప్రముఖమైనటువంటి జాతర మల్దకల్ జాతర. ఈ ప్రాంతంలో అదంతా రైతుల యొక్క సంబరాలు చేసుకుంటూ డిసెంబర్ నెలలో, ఈ నెల నుంచి ఒక 2-3 నెలల వరకు లైన్ గా జాతరలు నడుస్తుంటాయి. పాగుంట వెంకటేశ్వర స్వామి నుంచి మొదలుకొని, మల్దకల్ నుంచి మొదలుకొని, గద్వాల్ జాతర నుంచి మొదలుకొని అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ప్రజలు జాతరల్ని కష్టాలను మర్చిపోయి సంబరాలుగా చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి. ఆ సందర్భంలో మల్దకల్ జాతరలో ముఖ్యంగా రైతు సోదరులందరూ కలిసి కూడా రైతు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు రైతు సంబరాలు చేయాలని ఒకరు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసి వినతి పత్రం ఇస్తే రైతు సంబరాలు చేయొద్దని మరొకరు. ఎందుకు ఇది మాట్లాడుతుంటే, ఎవరైతే చేయొద్దు అని అంటున్నారో గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళే దగ్గరుండి మల్లకల్ జాతరనే కాదు, పాగుంట వెంకటేశ్వర జాతర అనేక చోట్ల కూడా ఈ ఎద్దు పోటీ లాగుడు, బండలాగుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో వీరు ఇదే పని చేసి ప్రస్తుతము వీళ్ళు చేయొద్దు అని అనడానికి గల కారణం ఏంటి? తప్పు.
ఒకవేళ చట్టం ఉన్నది, చట్టాన్ని అతిక్రమించొద్దు. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి, ఇన్ని సంవత్సరాల నుంచి మల్లకల్ జాతర చేస్తూ ఎద్దుల పోటీలు పెట్టిన వ్యక్తికి చట్టం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మేము అడిగే ప్రశ్న. మరి గతంలో ఇదే చట్టం గుర్తుకొచ్చి ఇది తప్పు అని చెప్పేసి నచ్చ చెప్పాల్సి పోయి రైతులను ప్రోత్సహించినారు, రైతులను దాంట్లో భాగస్వాములు చేసినారు. మల్లకల్ జాతర అంటే ఒక ఎద్దుల పోటీలాగా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ తరుణం లోపల మీ యొక్క ఆధిపత్యం కోసం, మీ యొక్క వర్గాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి కానీ ఎక్కడా పోటీ పడడం లేదు. మేమేమంటున్నామంటే, అసలు ఇది నిజంగా చట్ట వ్యతిరేకమైన అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరెందుకు చేసినట్లు? మీరు చేసినప్పుడు చట్టము, ఆ రోజు మీరు చేసినది న్యాయం, ఈ రోజు మీరు చేయాలంటే ఇది వీళ్ళు చేసేది అన్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీళ్ళేమో ఇప్పుడు మేము చేస్తున్నామని చెప్పేసి. అంటే వాస్తవానికి నేను ఏం చెప్తున్నా అంటే, ఒకసారి ఆలోచన చేయండి, నాయకుల యొక్క పనితీరు ఎట్లా ఉన్నది. ఏ రోజైతే ఈరోజు పార్టీ ఇక్కడ ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి, అందరూ కలిసి ఒకటే పార్టీలో జమ అయిపోయి అభివృద్ధిలో పోటీ పడకుండా, మేము ఏమేమి తీసుకురావాలా ఈ ప్రాంతానికి అనే దాని విషయంలో పోటీ పడకుండా ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో దగ్గరుండి చేర్పించే వాళ్ళు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు వద్దంటున్నారు? తప్పు, చట్ట వ్యతిరేకము అనుకున్నప్పుడు గతంలో మీది ఎక్కడ పోయింది అనేది మేము అడుగుతున్నాం. గతంలో మీరు ఏం చేసినారు మరి ఆ రోజు? ఇది తప్పని మీకు ఆ రోజు తెలియలేదా? ప్రజలు అన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. నడిగడ్డ ప్రజలు ఒకసారి మనం ఎందుకోసం అంటే, మనం చైతన్యం కాకపోతే, మనం వీళ్ళ పనితీరును గమనించకపోతే ఎప్పుడు కూడా మనల్ని మోసానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపేమో అభివృద్ధి గురించి పట్టించుకుంటలేరు, సంక్షేమం గురించి పట్టించుకుంటలేరు. పేరుకు మాత్రము అభివృద్ధి కోసం పార్టీ మారినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి వీటన్నిటిని కూడా నడిగడ్డ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ అధికారిక పార్టీ నాయకుల యొక్క నాటకాలను కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. నమస్కారం.